పిల్లలు, అమ్మ చెప్పే ఈ కథని నిశ్శబ్దంగా విందాం. అంకుల్, మీ వాలెట్ కనిపించింది. అబ్బా, నా వాలెట్. థాంక్స్ రా బిడ్డ. మంచిది చేయడం నా ధర్మం. పచ్చని చెట్లు, పొలాలు, పక్షుల కీలకీలతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము అనే ఒక చిన్న బాలుడుండేవాడు. రాము చాలా పేద కుటుంబానికి చెందినవాడు. అతని నాన్న రోజూ పొలాల్లో పనిచేసేవాడు. అమ్మ ఇంట్లో పనిచేస్తూ రాముని ప్రేమగా పెంచేది. డబ్బు తక్కువైనా రాముని అమ్మ ఎప్పుడూ ఒకటే మాట చెప్పేది. నాన్నా, ఎంత కష్టం వచ్చినా ఎప్పుడూ నిజం తప్పు మాట్లాడకు అని. ఆ మాటలు రాముని మనసులో బాగా నాటుకుపోయాయి. ఒకరోజు రాము తన నాన్నకి సహాయం చేయడానికి అడవిలోకి కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడు. చిన్న చేతులతో కట్టెలు కట్టుకుంటూ అడవిలో లోపలికి వెళ్ళాడు. అడవిలో పక్షుల శబ్దాలు, గాలికి కదిలే ఆకుల చప్పుళ్ళు అన్నీ కలిసి ఒక అద్భుతమైన వాతావరణం. అలా నడుస్తూ ఉండగా ఒక పెద్ద చెట్టు దగ్గర ఒక చిన్న సంచి రాముకి కనిపించింది. ఇదేంటి? ఆశ్చర్యపోయి అందులో బంగారు నాణేలు మెరుస్తూ ఉన్నాయి. రాముని కళ్ళు పెద్దవయ్యాయి. ఆ క్షణంలో బాలుని మనసులో రెండు ఆలోచనలొచ్చాయి. ఇవి తీసుకుంటే నీ కుటుంబం ఇక పేదగా ఉండదు. ఇవి నీవి కావు. ఇవి ఎవరో పోగొట్టుకున్నారు. నిజం తప్పు మాట్లాడకు నాన్నా. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత రాము గట్టిగా నిర్ణయం తీసుకుని ఇవి నాకు కావు. నేను నిజాయితీగా ఉండాలి. గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లి అన్నీ నిజంగా చెప్పాడు. బాగుంది బిడ్డా, సత్యమే జయం. అదే సమయంలో గ్రామంలో ఒక వ్యాపారి తన బంగారు సంచి పోయిందని చాలా బాధపడుతూ వచ్చాడు. అన్నా, ఈ సంచిని అడవిలో దొరికింది. నువ్వు కావాలంటే దాచుకోవచ్చుగా బాబు. అమ్మ నేర్పలేదు అలా చేయమని. ఆశీర్వాదం. నీలాంటి పిల్లలు ఉన్నంతకాలం ఈ దేశం ఎప్పుడూ బాగుంటుంది. ఇది నీకోసం రాము. నాకు ఆశీర్వాదమే చాలన్నా. ఆ రోజు నుంచి రాము పేరు గ్రామమంతా పాకింది. అందరూ అతనిని ఆదర్శంగా చూశారు. రాము పెద్దవాడయ్యాక కూడా నిజాయితీని ఎప్పుడు వదలలేదు. పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే. డబ్బు కంటే నిజాయితీ గొప్పది. నిజంగా ఉన్నవాళ్ల దేవుడే కాపాడతాడు. మంచి మనసే నిజమైన సంపద. ఈ కథ మీకు నచ్చిందంటే ఎప్పుడూ నిజం మాట్లాడే పిల్లలుగా ఉండండి.